ప్రభుత్వ ప్రియులారా, దేవుని వాక్యములో నుండి సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం నుండి 5 వచనాలు చదువుదామండి. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసింది. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చెను. మా భార్యలు మా పిల్లలు కొలపవదు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తులకు తిరిగి వెళ్ళుదామని ఒకరితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడిరి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. హారాను అరణ్యములోనికి వచ్చారు. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు. ఓ మోషే, ఇదిగో వారు హారాను అరణ్యంలో ఉన్నారు కనుక మీరందరూ ఇక్కడ ఉండగా నేను మీకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏదైతే మీకు వాగ్దానం చేశానో, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపిస్తానని చెప్పానో, ఆ దేశాన్ని మీకు నేను ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను కనుక మోషే, నీవు ఈ హారాను అరణ్యములో నుండి 12 మంది ముఖ్యులను పంపాలి. ఎక్కడికి? కనాను దేశానికి పంపాలి. 12 గోత్రాల వారు నీతో పాటు ఉన్నారు కనుక ఈ 6 లక్షల కాల్బలంలో 12 గోత్రాల వారు ఉన్నారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాల వారు నీ మధ్య ఉన్నారు కనుక ఒక్కొక్క గోత్రంలో నుండి ఒక్కొక్క ముఖ్యుని నీవు ఎన్నిక చేసుకోవాలి. ఆ ముఖ్యులైన వారిని కనాను దేశానికి పంపించాలి. ఆ దేశం ఎలాంటిదో, ఆ దేశంలో ఉన్నవారు ఎలాంటి వారు, వారు బిల్డింగుల్లో ఉంటున్నారో లేక సామాన్యంగా ఉంటున్నారో, ఆ దేశపు పళ్ళు ఎలాంటివో, ఆ దేశపు వైఖరి ఎలాంటిదో నీవు 12 మందిని పంపించాలి అని మోషేతో చెప్పాడు. మోషే ఈ ఇశ్రాయేలు 12 మంది గోత్రముల నుండి 12 ముఖ్యులను పంపించాడు. ఎక్కడికి? కనాను దేశానికి. పంపించినప్పుడు మోషే అంటున్నాడు, ఇదిగో మీరు ఆ ఊరును చక్కగా సంచరించి చూడండి. ఆ ఊరిలో ఏ పంటలైతే ఉన్నాయో ఆ పండ్లను కూడా తీసుకురండి. వారు వెళ్ళారు, చూశారు. పట్టణము రమ్యమైనది అన్నారు, పట్టణము మంచిది అన్నారు, ఆ దేశము చాలా మంచిది అన్నారు. అక్కడ నుండి కొన్ని ఫలాలు తీసుకొచ్చారు. అందులో 10 మంది అన్నారు, ఆ దేశము చాలా భయంకరమైనది, అక్కడ ఉన్నవారు ఉన్నత దేహులు, మనము వారి ముందు మిడతల వలె ఉంటాం, వారు మనలను చంపేయగలరు. అప్పుడు కాలేబు యెహోషువలు ఉన్నారు కదా, వారు వస్త్రాలు చింపుకొని, లేదు లేదు లేదు, ఆ దేశము మిక్కిలి మంచి దేశము, ఆ దేశాన్ని మన దేవుడైన యెహోవా మనకు అనుగ్రహిస్తాడు అని తమ వస్త్రాలు చింపుకొని ఖండితంగా చెప్తే ఆ 6 లక్షల కాల్బలం యెహోషువను కాలేబును రాళ్లతో కొట్టి చంపాలని ఆలోచించారంట. చదువుదాం 13వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా మోషేకు ఇలాగ
వచ్చెను. నేను ఇశ్రాయేలు విచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములు ఒక్కొక్క వారి గోత్రమును బట్టి మనుషులను మీరు పంపవలెను. వారిలో ప్రతి వాడు ప్రధానుడై ఉండవలెను. 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాల్లో ఒక్కొక్కడు ప్రధానుడైన వాడిని. రూబేను గోత్రములో నుండి ఒకడు, సిమియోను గోత్రములో ఒకడు, లేవి గోత్రములో నుండి ఒకడు, బెన్యామీను గోత్రంలో నుండి ఒకడు, ఇస్సాకారు గోత్రంలో ఒకడు, దాను గోత్రంలో ఒకడు. ఈ విధంగా గోత్రాలన్నింటిలో నుండి కూడా ఒక్కొక్కడిని పంపించునంటే దైవజనుడైనటువంటి మోషే వారిని పంపినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏమండి 17వ వచనములో మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను దేవుడు చెప్పాడు మోషేతో, ఓ మోషే, ఇదిగో కనాను దేశాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, వాగ్దానం చేశాను కదా, తప్పకుండా మీకు ఇస్తాను. అయితే 12 మంది ప్రముఖులను 12 గోత్రముల నుంచి పంపునంటే మోషే పంపుతూ ఉన్నాడు. పంపుతూ కూడా మోషే వారితో ఏం చెప్తా ఉన్నాడు అంటే 17వ వచనములో, మీరు ధైర్యం తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో, విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారి గుడారములలో నివసించువారు లేక కోటలలో నివసించువారు, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నావో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పంటను కొన్ని తీసుకురండని చెప్పాను కదా. ఆ దేశపు పండ్లను కొన్ని తీసుకొని రండి. ఆ దేశం ఎలాంటిదో చూడండి. ఆ దేశము గొప్పదో లేక సామాన్యమైన దేశమో, వారు భవంతుల్లో నివసిస్తున్నారు లేక సామాన్యమైనటువంటి స్థలాల్లో నివసిస్తున్నారు, అసలు దేశం యొక్క వైఖరి ఎలా ఉందో మీరు చూసి రండి అని పంపాడు. వచ్చేటప్పుడు పళ్ళు తీసుకురండి అని అంటే 23వ వచనం అండి. వారు ఎష్కేలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరిని మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి కదండి. వెళ్ళిన వారు ఏం చేశారు? ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, అంజూరు పళ్ళు తెచ్చారట కదా. తెచ్చిన తర్వాత ఈ దైవజనుడైన తెచ్చి చూడండి 26వ వచనం చివరి భాగం, ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు అదనమాట. ఈ మాటలు కొంతమంది అంటే 10 గోత్రాల వారు ఏమంటున్నారంటే, నువ్వు చెప్పినట్టు మోషే ఆ దేశానికి వెళ్ళాం, ఆ దేశాన్ని సంచరించి చూశాం, అక్కడ వారు ఎలాంటి వాడు తెలుసా? బలవంతులు. అంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తున్నారే తప్ప మన దేవుడు వారి కంటే బలవంతుడు అన్న సంగతిని వారు మర్చిపోతా ఉన్నారు. వారు బలవంతులు. చదవండి. వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అమాగీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశములో నివసించుచున్నారు. నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. ఇదిగో కనానీయులు ఉన్నారు, ఇదిగో అక్కడ భయంకరమైన వారందరూ కూడా ఉన్నారు, వారు బలవంతులు అని అంటుంటే అక్కడ ఒక ఆయన కనపడుతున్నాడు చూడండి. 30వ వచనములో, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము.
ఎంత చక్కని మాట అండి. 10 మంది ఏమో భయపడతా ఉన్నారు. ఒక్కడున్నాడు అక్కడ, కాలేబు అంటున్నాడు, మనము నిశ్చయముగా అక్కడికి వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలున నేను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలము అని. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూసిన దేశము, నా నివాసములను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాక వంశపు నెఫీలులను మేము చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమి. అయ్యా, వారు ఉన్నత దేశము, అంతంత ఎత్తున్నారు, అంతంత బలంగా ఉన్నారు, వారు మనుషులను భక్షించువారు అని భయపెడతా ఉంటే కాలేబు అంటాడు, లేదు లేదు లేదు, అది మంచి దేశం, ఆ దేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని కాలేబు అంటా ఉన్నాడు. ఇంకా కాలేబుతో పాటు యెహోషువ కూడా తోడై యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు, 7వ వచనం అండి, చూడండి 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూసిన వారందరి నుండి నూను కుమారుడకు యెహోషువయు యెఫున్నె కుమారుడును కాలేబును బట్టలు చెప్పుకొని ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచి దేశము కదా. 12 గోత్రాల నుండి 12 మంది వెళ్ళారండి. ఈ 12 మందిలో 10 మంది అంటున్నారు వారు ఉన్నత దేశములు, వారు మనుషులను భక్షించువారు, వారి ఎదుట మేము మిడతల వలె ఉన్నాం అంటుంటే యెహోషువ కాలేబు అంటున్నారు, అయ్యా లేదు లేదు, అది మిక్కిలి మంచి దేశం, ఆ దేశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, అది మనం స్వాధీనపరచుకోగలం అని వారికి ధైర్యము నింపుతూ వారు చెప్తా ఉన్నారు. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకుడి అని. ఆ మాట అన్నారో లేదో, ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారట. ఇప్పుడు వెళ్ళిన వారు ఎంతమంది అండి? 12 మంది. అందులో చెడ్డ సమాచారం తెచ్చిన వాళ్ళు ఎంతమంది అండి? 10 మంది. మంచి సమాచారం తెచ్చిన వాళ్ళు ఎంతమంది? 2 ఇప్పుడు 12 మంది రోడ్డు తీసుకుని 2 కొట్టాలి కానీ సర్వ సమాజం ఏకమైంది. ఆలోచన చేస్తున్నారా? సర్వ సమాజం ఏకమై 2 మీద రాళ్లతో కొట్టి చంపాలనుకుంటే యెహోవా మహిమ కదా, యెహోవా మహిమ ఇశ్రాయేలీయులకందరికీ కనబడెను. ఆలోచన చేస్తున్నారా? దేవుడు ఎలాంటి వాడు అంటే సర్వశక్తిమంతుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే కఠినమైన ఫరో యొక్క మనసు కలిగించి ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాల ఫరో దాస్యము నుండి విడిపించి వచ్చిన వాడు, గొప్ప అద్భుతాలు చేయించిన వాడు. అక్కడ వెలుగు ఉండేను, ఇక్కడ చీకటి ఉండేను. వారి పశువులు చచ్చేను, వీరి పశువులు చావకుండేను. అక్కడ వడగండ్లు పడేను, ఇక్కడ వడగండ్లు పడకుండేను. ఎక్కడ? ఐగుప్తులోనే. వారి యొక్క జ్యేష్ఠ కుమారులు చచ్చాను, వీరి జ్యేష్ఠ కుమారులు చక్కగా ఉండేను. ఎన్ని అద్భుతాలండి! వాటితో పాటు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం అంటే ఆశావశ అండి. బట్టలు కొడితే నీళ్ళు రావటం ఏంటండి? ఆశావశ. ఆకాశంలో నుండి పూరేళ్ళు రావటం ఏంటండి? ఎన్ని అద్భుతాలు! చెట్టులు కమ్మదానికి నీటిలో వేస్తే మంచి నీరు అవటం ఏంటండి?
ఎన్నో అద్భుతాలు చేస్తా ఉంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని మహిమను వారు నిర్లక్ష్యం చేశారు. ఏం చేశారు? వారు నిర్లక్ష్యం చేశారు. ఆ యెహోషువను కాలేబును రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. యెహోవా మహిమ వారికి కనపడదు. ఇప్పుడు యెహోవా అంటున్నాడు మోషేతో, ఏమని? అదనమాట. ఇప్పుడు దేవుడు అయినటువంటి యెహోవా మోషేతో చెప్తున్నాడు. ఈ యొక్క 14వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథం 11వ వచనములో యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. మోషే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు కదా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఓ మోషే, నేను ఐగుప్తులో నుండి వారిని నడిపించానయ్యా. అరణ్యములో ఏమీ లేనటువంటి స్థలాల్లో మన్నాను కురిపించానయ్యా. వారికి పూరేళ్ళు కావాలంటే పూరేళ్ళు ఇచ్చానయ్యా. వారి పాదాలు వాయలేదు, వారి వస్త్రాలు పాతగలలేదు, వారి చెప్పులు పాతగలలేదు. అంత సమృద్ధిగా చక్కగా షకీనా మేఘమును ఆకాశములో వారి కొరకు నేను ఉంచాను. అంత చక్కగా వారిని నడిపించుకొస్తా ఉంటే వారు నన్ను ఏం చేస్తా ఉన్నారు? అలక్ష్యము చేస్తా ఉన్నారు. ఎన్నాళ్ళ వరకు నేను ఈ ప్రజలను అలక్ష్యము చేయుదురు కదా. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన పట్ల ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇలా ఉన్నాం, ఈ విధంగా ఉన్నాం, మనకంటే కనులు గొప్పవారు కరోనాలో ఎగిరిపోయారు. మనం ఇంకా ఉన్నాం, సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, చక్కగా ఉన్నాం. అయినా కానీ మనం ఏం చేస్తాం? దేవుని అలక్ష్యం చేస్తానే ఉంటాం, దేవుని నిర్లక్ష్యం చేస్తానే ఉంటాం. ఆయన యొక్క కార్యాల పట్ల, ఆయన పట్ల అశ్రద్ధగానే ఉంటాం. దేవుడు అదే అడుగుతున్నాడు. అవునాడు ఇశ్రాయేలు ప్రజలు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను నిర్లక్ష్యం చేయుదురు? మోషే, ఏం చేయగలను వీరి కొరకు? నేను ఒకసారా, 2 సార్లు, ఎన్నిసార్లు వారు నా మీద తిరుగుబాటు చేశారు? ఎన్నిసార్లు వారు నా మీద తిరుగుబాటు చేసింది కాకుండా సరిగారు? ఎంతకాలము వారు నన్ను అలక్ష్యం చేస్తారు? ఎంతకాలము వారు నన్ను నిర్లక్ష్యం చేస్తారు? ఎంతకాలము వారు నా పట్ల అశ్రద్ధ చూపిస్తారు అని దైవజనుడైనటువంటి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? దేవుణ్ణి అలక్ష్యము చేయకూడదండి. మనం బాగున్నాం, మన భార్య బాగుంది, మన భర్త బాగున్నాడు, మన పిల్లలు బాగున్నారు, మనకున్నాయన్నీ బాగున్నాయి, అన్ని విధాలా బాగున్నాం. మనకంటే ఎంతో మంది బాగోలేని వాళ్ళు ఉన్నారు. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. దేవుడు మనకి 4 వేళ్ళు రోడ్లకు వెళ్ళేటట్లుగా ఉంచుతున్నాడు అని అంటే దేవుని యొక్క కృపను మనము అలక్ష్యము చేయకూడదు. దేవా, ఎంతో మందికి లేని భాగ్యాన్ని నీవు నా జీవితంలో ఇచ్చావు, నీకు వందనాలు అని ఆయనను సన్నుతించే వాళ్ళము, ఆయనను ప్రశంసించే వాళ్ళగా ఉండాలి. కానీ అలక్ష్యము చేసే వాళ్ళముగా ఉండకూడదు. వారు అలక్ష్యము చేశారు. దేవుడు అడుగుతున్నాడు, దేవుని మహిమ కనపడాలి. దేవుని మహిమ కనబడిన వెంటనే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? 23వ వచనం చదువుదామండి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకముగా నేనిచ్చే దేశమును వారు చూడనే. పాపం వచ్చింది. దేవునికి కూడా పాపం వస్తుందండి. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును కదా. మనం కూడా మన పిల్లలు మాట వినలేదనుకో, 1 సారి 2 సార్లు 3 4వ సార్లు దెబ్బేస్తాం. దేవుడు కూడా ఎక్కడ నిర్గమాకాండ గ్రంథం అండి, ఆ 12వ అధ్యాయంలో వారికి విడుదల కలిగిందండి. అక్కడ నుండి నడిపించుకుంటూ సహిస్తూ వచ్చాడు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఆయనకు కోపం వచ్చింది. కోపం రాగానే
కాగా అయ్యా మీరు నన్ను నిర్లక్ష్యం చేశారు కనుక మీరు ఆ దేశమును చూడనే చూడరు. ఇంకేమంటా ఉన్నాడండి, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని కాగా వారి పితరులకు ప్రమాణ పూర్వకముగా నేనిచ్చిన దేశమును వారు చూడనే చూడరు. నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. అలక్ష్యం చేశారు. ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను అలక్ష్యము చేయుదురు మోషే అన్నటువంటి దేవుడు వారు నన్ను అలక్ష్యము చేసిన కారణాన్ని బట్టి ఆ దేశములో వారు చూడనే. దేవుని యొక్క స్టేట్మెంట్ అండి. దేవుని ఎప్పుడు కూడా అలక్ష్యము, దేవుని నిర్లక్ష్యం చేయకూడదు, దేవుని అలక్ష్యం చేయకూడదు, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఆయన వాక్యాన్ని అలక్ష్యం చేయకూడదు, ఆయన వాక్యాన్ని అశ్రద్ధ చేయకూడదు, ఆయన మందిరాన్ని అశ్రద్ధ చేయకూడదు, ఆయన కార్యకలాపాలను మనం అస్సలే అశ్రద్ధ చేయకూడదు. చేస్తే వారికి ఏమీ లేదన్నాడు, కనాను దేశము లేదు, మనకేమీ లేదు, పరలోకం పరమ కనాను మనకు అంతే. వారు అలక్ష్యం చేసిన కారణాలను బట్టి వారు నేను చూపించే దేశమును చూడనే చూడరన్నాడు. మనం అలక్ష్యం చేస్తే అంతే. వారు ఇహలోక సంబంధమైన కణాను చూడలేకపోయారు, మనము పర సంబంధమైన కణాలను చూడలేకపోతాం. కనుక దేవునిని అలక్ష్యము చేయకూడదు. అక్కడ రాస్తా ఉన్నాడు, కాగా నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరును దానిని చూడరు. అలక్ష్యము గురించి చాలా మాటలు చెప్తున్నాడు. అక్కడే సంఖ్యాకాండ గ్రంథం ప్రక్కనే చూడండి, 15వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా మాటను అలక్ష్యము చేయువాడు కొట్టివేయబడును అన్నాడు కదా. అలక్ష్యం అంశం అక్కడ ఏంటి అని అంటే అలక్ష్యం. ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను అలక్ష్యము చేయుదురు, నన్ను అలక్ష్యము చేసిన వారు ఎవరును దానిని చూడనే చూడరు అన్నటువంటి దేవుడు ఈ 15వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథం 31వ వచనంలో వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు యెహోవా మాటను అలక్ష్యము చేయువాడు ఏమవుతాడంట, కొట్టివేయబడును. యెహోవా మాటను అలక్ష్యము చేయకూడదు, యెహోవాను అలక్ష్యము చేయకూడదు, యెహోవా మాటను కూడా వారు మాటను అలక్ష్యం చేశారు. ఇదిగో నేను మీకు ఇస్తానన్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడన్నమాట, పారాను అరణ్యములో. ఈ గుర్తుపెట్టుకోవాలి, పారాను అరణ్యములో వారితో చెప్తున్నాడు 13వ అధ్యాయం 1వ వచనంలో. వారు పారాను అరణ్యములో ఉన్నారు. ఈ 12వ అధ్యాయం చివరి భాగంలో పారాను అరణ్యానికి వచ్చారు. అక్కడుండగా దేవుడు వారితో అంటున్నాడు, మీరు ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్కటి చెప్పని పంపించాలి అని చెప్పగా ఇప్పుడు మోషే ఎక్కడి నుండి పంపించాడు కదా. అక్కడ ఉందా చూడండి, మోషే ఎక్కడి నుంచి పంపించాడు, 3వ వచనం. పారాడు అరణ్యము నుండి వారిని పంపెను. కొన్ని మాటలు బాగా గుర్తుంచుకోవాలి. మాకు దేవతలు తయారు చేయాలి ఎక్కడ ఉండన్నారు, సీనాయి అరణ్యములో. మాకు మాంసం కావాలని ఎక్కడ ఉండన్నారు, సీను అరణ్యములో. ఏమండి ఈక్వల్ మనము ఇదొక పాఠశాల, ఇదొక స్కూల్ కదా, మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు ఎప్పుడన్నా మనం ప్రార్థన చేసినప్పుడు వాక్యం ఎత్తుకుని ప్రార్థన చేయాలి అని అంటే ఎలాగ చేస్తాం, వాక్యం తెలుసుంటేనే కదా. కాబట్టి దేవుడు వారిని పారాను అరణ్యములో నుండి పంపగా ఎందుకు, ఇదిగో నేను నీకు కనాను దేశం ఇస్తాను అని అంటే యెహోవా మాటను వారు ఏం చేశారంట, అలక్ష్యము చేశారు. యెహోవా మాటను అలక్ష్యము చేయవాడు కొట్టివేయబడును. అదే సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయము 30వ వచనం చూడండి. యెహోవాను అలక్ష్యము చేసి కదా ఏం చేశారంట, యెహోవాను అలక్ష్యము చేసిన కారణాన్ని బట్టి భూమి నోరు తెరచి మింగి వేస్తాది అన్నాడు. యెహోవా
అలక్ష్యం చేస్తే, యెహోవా మాటను అలక్ష్యం చేస్తే, ఆలోచన చేస్తున్నారా? ఈ 16వ అధ్యాయం 30వ వచనంలో అయితే యెహోవా గొప్ప వెంట పుట్టించిన వలన వారి ప్రాణములతో పాతాళమును ఊరునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవా అలక్ష్యము చేసిన వారు యెహోవాను అలక్ష్యము చేసిరని నీకు తెలియని అదనమాట. భూమి నెల విరిచి వారిని మింగివేస్తే వారు ఏం చేశారని? వారు యెహోవాను అలక్ష్యం చేశారని. అక్కడ అంశం వచ్చింది కనుక కొన్ని మాటలు అలక్ష్యం అని చెప్తున్నాను. కాబట్టి అర్థమవుతుందా నా బోధ? కాబట్టి ఈ 14వ అధ్యాయంలో 11వ వచనంలో యెహోవా అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు వీరు నన్ను అలక్ష్యం చేయుదురు అన్నటువంటి దేవుడు 23వ వచనంలో నన్ను అలక్ష్యము చేసిన కారణాలను బట్టి వారు ఆ దేశమును చూడలే అన్నాడు. అలక్ష్యము చేస్తే వాడు ఏమవుతాడు అంటే ఈ యొక్క 15వ అధ్యాయంలో 31వ వచనంలో కొట్టివేయబడును అన్నాడు. అంశము అలక్ష్యం అక్కడ మీరు బాగా గమనించండి. అలక్ష్యము చేస్తే కొట్టివేయబడతాడు. అలక్ష్యము చేస్తే ఆ దేశమును చూడనే చూడడు. అలక్ష్యము చేస్తే ఎవరిని? యెహోవాను అలక్ష్యం చేస్తే భూమి నెరవేర్చి మింగి వేస్తాది. ఆ 32వ వచనంలో భూమిని తన నోరు తెరచి వారిని వారి కుటుంబీకులను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సాంపాద్యమును మింగి వేసెను. చాలండి. అంటే ఏంటి? వారు ఏం చేశారు? అలక్ష్యం చేశారు. అలక్ష్యం చేస్తే యెహోవాను అలక్ష్యం చేస్తే వాడు కొట్టివేయబడతాడు. యెహోవాను అలక్ష్యం చేస్తే భూమి నెరవేర్చి వాడిని మింగేస్తుంది. యెహోవాను అలక్ష్యం చేస్తే, ఆయన మాటను అలక్ష్యం చేస్తే ఆ దేశమును చూడనే చూడరు. అందుకే అంటున్నాడు మోషే, ఎంత కాలం వీరు నన్ను అలక్ష్యం చేయదు. అందుకే హిజ్కియా మాట్లాడతాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం చూడండి, 29వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయం చూడండి, 6వ వచనం. మన పితరులు ద్రోహులైన మన దేవుడైన మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడకల్లో నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసములకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఏం చేసిరి కదా? అలక్ష్యం అంశం నేను ముందే చెప్పాను. వారు ఏమయ్యారంట? దేవుని ఎదుట ద్రోహులై యెహోవాను విసర్జించి కదండి. వారు ఏం చేస్తే ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని, అంటే ఆయన మందిరానికి పెడముఖం పెట్టుకున్నారట. ఆయనను అలక్ష్యము చేసిరి. దానిని అనగా మందిరాన్ని. అక్కడ కొన్ని మాటలు కనపడుతున్నాయి. మన పితరులు మన దేవుడైన యెహోవా దృష్టికి ఒకటి చెడు నడత. ఎవరి ఎదుట? యెహోవా దృష్టికి చెడు నడత. యెహోవా దృష్టికి ద్రోహులు, యెహోవాను విసర్జించిన వారు అదే సమయంలో దేవుని మందిరానికి పెడముఖం పెట్టుకున్నారట. అలా పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. ఎంత బాధాకరమో కదా! దానిని అలక్ష్యము చేసిరి. కనుక 9వ వచనం, కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి. అలక్ష్యం చేస్తే మనం ముందే చెప్పుకున్నాం, కొట్టివేయబడును. సంఖ్యాకాల గ్రంథం చదువుకున్నాం కదండి. అలక్ష్యం చేసిన వాడు కొట్టివేయబడును. వారు అలక్ష్యం చేశారు, యెహోవాను విసర్జించారు, యెహోవా దృష్టికి ద్రోహులయ్యారు, దేవుని మందిరానికి పెడముఖం పెట్టుకున్నారు, దాన్ని అలక్ష్యం చేశారు. కనుక మన పితరులు కత్తివాత పడిరి. మన కుమారులను కుమార్తెలను భార్యలను ఆ చెరలోనికి కొనిపోబడిరి. ఎంత బాధాకరమో! చెరలోనికి కొనిపోబడిరి. కారణం వారు అలక్ష్యం చేశారు.
అలక్ష్యం చేయొద్దు సుమా. ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా దైవ సన్నిధిని అలక్ష్యం చేయొద్దు. వారు మంచిగా చెప్పలేకపోవచ్చేమో, అది మనకు అనవసరం. కానీ మన డ్యూటీ ఏంటి? వెళ్ళటం కదా. కొంతమంది చక్కగా చెప్పలేరు, అర్థమయ్యేటట్టు చెప్పలేరు, కష్టపడి సిద్ధపడలేరు. ఏమండి, 5 వరాలు కొంతమందికి, కొన్ని వరాలు దేవుడు ఇస్తాడు. కొందరిని కాపర్లు గాను, కొందరు ఉపదేశకులు గాను, కొంతమందికి అన్ని ఇస్తాడు. అన్ని రకాల ఆ వరాలు కొంతమందికి ఇస్తాడు దేవుడు. కనుక వారు సత్యవాక్యమును విడమరిచి చెప్పలేని వారు చాలా మంది ఉంటారు. వారు సత్యవాక్యమైన దేవుని వాక్యమును విడమరిచి చెప్పలేకపోయినా వేస్ట్ ఇంట్లో కూర్చోవద్దు. కానీ వెళ్ళి ఒక్క మాట అయినా వినిరా. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయొద్దు, దేవుని మాటను అలక్ష్యం చేయొద్దు, దేవుని అలక్ష్యం చేయొద్దు. అలక్ష్యం చేసిన ఎడల కొట్టివేయబడుదురు, అలక్ష్యం చేసిన ఎడల నష్టపోయేదరు, అలక్ష్యం చేసిన ఎడల వారు నేను చూపించబో కళను చూడదే చూడదు. చెప్పడా లేదా? వారు చూచారా? చూడలేదు. వాస్తవానికి కనాను దేశ ప్రయాణం 40 దినాలు. వెళ్ళొచ్చారు కదా, పంటలకు వచ్చారు కదా. ఎక్కడి నుంచి వచ్చారు? వెళ్ళారు కదండి, పంటలకు వచ్చారు కదా. ఈ పారాణ అరణ్యం నుంచి మోషే పంపించాడు. వారు వెళ్ళారు. వెళ్ళి అక్కడ నుంచి ద్రాక్ష పళ్ళు, దానిమ్మ పళ్ళు, అంజూరం పళ్ళు పట్టుకొచ్చారు. ఎన్ని రోజుల్లో? 40 రోజులు. అయితే వీరు దేవుని అలక్ష్యము చేసిన కారణాన్ని బట్టి 40 సంవత్సరాలు, 40 రోజులకి వెళ్ళి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వెళ్ళారంట? 40 సంవత్సరాలు అరణ్య యాత్ర. మీరు చదువుతా ఉంటే మళ్ళా సీనారణ్యాన్ని తీసుకొచ్చేస్తారు వాళ్ళని. దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా సీనారణ్యాన్ని తీసుకొచ్చి తిప్పి 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 చెప్పేశాడండి వాళ్ళందరినీ. ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరినీ ఏం చేశాడు ఆయన? చంపేశాడు. చూడరన్నాడు కదా. కనుక అలక్ష్యం చేయకూడదు. 40 దినాల ప్రయాణం, 40 సంవత్సరాలు నడిపించాడు, మధ్యలో చంపేశాడు. మరి ఎవరు వెళ్ళారంటే అక్కడికి అనుకుంటున్నారా? వీళ్ళ పిల్లలు ఉన్నారు కదా. ఆ తరము వారు చంపబడిన తర్వాత వారి పిల్లలు ఉన్నారు. అనగా 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? సంహరించెను. 20 సంవత్సరాల క్రింద వాళ్ళు ఉన్నారు, ఏ పాపం ఎరగనోళ్ళు, తిరుగుబాటు చేయనోళ్ళు. వాళ్ళ ద్వారా వాళ్ళ కనాను దేశానికి దేవుడు పంపించాడు. చదువుతాం ఈ సంఖ్యాకాండ గ్రంథంలో చూడండి. ఈ 14వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకు కనపడుతూ ఉంటాయి. చూడండి, 13వ అధ్యాయం 25వ వచనం. 13వ అధ్యాయం సంఖ్యాకాండ గ్రంథం 25వ వచనం అండి. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అది గుర్తుపెట్టుకోండి. ఏ దేశం? కనాను దేశం. ఎన్ని దినాలు? 40 దినాలు. వారు ఏం చేశారు అని అంటే ఆ దేశంలో చూచి సంచరించి వచ్చిరి. ఇప్పుడు 14వ అధ్యాయం వద్దాం. 34వ వచనం. మీరు ఆ దేశంలో సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును కోసినట్లు తెలుసుకొందురు. అంటే దినమునకు సంవత్సరం. మీరు అక్కడ చదువుతున్నట్లయితే చూడండి, మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క చొప్పున దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు. ఇశ్రాయేల్ అరణ్య యాత్ర ఎంతకాలం అంటే 40 సంవత్సరాలు అంటాం. వాస్తవానికి 40 దినాలు. కానీ వారు 40 సంవత్సరాలు వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు అంటే వారు దేవునిని అలక్ష్యం చేశారు, దేవుని మాటను అలక్ష్యం చేశారు. లేదు వారు ఉన్నత దేవులు మనం చంపేస్తారు అండి, వారు ఎదుట మనం మిడతల వలె ఉన్నాం అనని దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని మహిమను, దేవుని ఔన్నత్యాన్ని వారు నిర్లక్ష్యం చేశారు. కనుక 1 దినానికి 1 సంవత్సరం చొప్పున
40 దినముల ప్రయాణం, 40 సంవత్సరాలు దేవుడు వారికి చేశాడు. అంతేకాకుండా దేవుడు వారితో చెప్తా ఉన్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు అంటే 26వ వచనం చూడండి. మరియు యెహోవా మోషే అహరోనుతో ఇలాగ సెలవిచ్చెను, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేనెంతవరకు సహించవలెను? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను నేను విని ఉన్నాను. ఓ మోషే, ఓ అహరోను, నేను ఎంతకాలం సహించాలి? వీరు ఎప్పుడు కూడా నాకు విరోధముగా సనుగుతూనే ఉన్నారు అని అంటూ ఆయన అంటున్నాడు, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు అరణ్యములో కదా, మీ శవములు అరణ్యములో రాలును. మీ లెక్క మొత్తం చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏళ్ళు మొదలుకొని అభిప్రాయము కలిగిన నాకు విరోధముగా సరిగిన వారందరూ రాలిపోవుదురు. సరిగిన వాళ్ళు ఎవరండి? 20 సంవత్సరాల పైవాళ్ళ, 20 సంవత్సరాల కిందోళ్ళ? 20 సంవత్సరాల పైవాళ్ళు. వాళ్ళందరూ కూడా అరణ్యములో రాలిపోవుదురు. వారి పిల్లలు ఆ కనానులో ప్రవేశించారు. యెహోషువ వారికి ఆ స్వాస్థ్యాలు ఏం చేశాడు? పంచిచ్చాడు. ఇక్కడ మనం చదివినట్లయితే వారందరూ అరణ్యములో రాలిపోవుదురు అన్నాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదురని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవడును ప్రవేశింపరు, అది నిశ్చయం. అయితే వారు కొల్లపోవుదరని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించేదను. ఎవరు రప్పించేదను? 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన వారందరూ రాలిపోతారు. ఆ క్రింద ఉన్న వారు ఉన్నారు కదా, పిల్లలు, చిన్నోళ్ళందరూ కూడా కనాను దేశములోనికి నేను రప్పించేదను. అయితే మీ శవములు అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు, మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుచు మీ శిక్షను మీరు భరించెదరు అన్నాడు కదండి. ఎందుకు? వారు అలక్ష్యం చేశారు. రాలిపోయారా లేదా? 20 సంవత్సరాలు పైబడిన వారంతా రాలిపోయారా లేదా? ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అండి. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపించెను. పాపము చేసిన వారి మీదనే కదా వారి శవములు కదా రాలిపోయాయా లేదా? కదండి. దేవుడు అన్నాడు, ఆ ప్రకారంగా చేశాడు. కారణం ఏంటండి అంటే వారు యెహోవాను అలక్ష్యం చేశారు. అలక్ష్యము చేయుటయే పాపం. అంటే ఆజ్ఞాతిక్రమమే అది. ఆయన చెప్పు చేతలలో లేరు, వారు ఇష్టానుసారంగా ప్రవర్తించారు కదా, అలక్ష్యము చేశారు కనుక వారు చేసిన అలక్ష్యాన్ని బట్టి వారు ఏమయ్యారు అంటే అరణ్యములో విశ్వాసముగా. 2 విషయాలు మనం అక్కడ చూస్తా ఉన్నాం. వారు నన్ను ఎన్నాళ్ళ వరకు అలక్ష్యము చేయుదురు కాగా వారు నన్ను అలక్ష్యము చేసిన కారణాన్ని బట్టి ఆ దేశమును చూడదు. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనం గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండ గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం గుర్తుపెట్టుకోండి. 11వ వచనంలో ప్రశ్న వేశాడు, ఎన్నాళ్ళ వరకు మీరు నన్ను అలక్ష్యము చేయుదురు మోషే అని దేవుడు మోషేని అడిగాడు. 23వ వచనంలో వారు చూడరన్నాడు. ఎందుకు అంటే వారు నన్ను అలక్ష్యము చేశారు, దేశాన్ని చూడలేకపోయారు. జాగ్రత్త సుమా, మనకు కలిగిన ఈవులన్నిటిని బట్టి, మనకున్న ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితులన్నిటిని బట్టి గర్వించి ఒకవేళ ఆయన మాట వినటం లేదేమో, అలక్ష్యం చేస్తున్నావేమో, అశ్రద్ధ చేస్తున్నావేమో, నిర్లక్ష్యం చేస్తున్నావేమో,
సంబంధమైన కణాను చూడలేకపోయారు. మనము పర సంబంధమైన కణాలను చూడలేకపోతాం. అదే సమయంలో వారు 40 సంవత్సరములు తిరిగి 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 అరణ్యములో వాలిపోయారు. మన జీవితం కూడా అలాగే ఉంటారు. కనుక దేవునిని అలక్ష్యము చేయవాడు పట్టివేయబడును. వాక్యం చెప్తా ఉంటాడు, మోషే ఎన్నాళ్ళ వరకు నేను వారిని లక్ష్యం చేయాలయ్యా? వారు నన్ను అలక్ష్యం చేస్తున్నారు, వారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, వారు నా పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారు మోషే. కాబట్టి వారు ఆ కనాను దేశమును చూడని. ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనమందరికీ దేవుని వాక్యం తెలుసు. చదువుతా ఉన్నామా? ప్రార్థిస్తా ఉన్నామా? కొంతమంది చదువుతారు, ప్రార్థన చేస్తారు, అంతవరకే ఫార్మాలిటీ. దానికి నిర్లక్ష్యం చేస్తారు. దాని ప్రకారంగా అందులో ఏ ఆజ్ఞలు ఇచ్చారో ఆజ్ఞను అనుసరించారు. సరుగుతూనే సరుగులు మారాయా? ఇళ్లలో సరుగులు మారారా? అరణ్యంలో రాలిపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా? ఎంతవరకు నేను వారి సరుగులు వినాలి మోషే? దేవుడు అడుగుతున్నాడు. ఇంట్లో సరుగులు మానేవా? భర్త మీద సరగడం మానేవా? భార్య మీద సరగడం మానేవా? తల్లిదండ్రుల మీద సరగడం మానేవా? ఆలోచన చేస్తున్నావా? ఏదైనా కొనమంటే కొనలేదనుకో, సనుగులు స్టార్ట్. కొంచెం లేటుగా వచ్చావనుకో, ఇంట్లో సనుగులు స్టార్ట్. లేదా సనుగుతున్నారా లేదా? అన్ని మానండి. మనం ఏం ధ్యానిస్తా ఉన్నామనంటే ఇశ్రాయేలీల సనుగులు, ఇశ్రాయేలీల తిరుగుబాట్లు. వారు ఎందుకండి అరణ్యంలో రాలిపోయారు? అదేంటండి? దేవుడు వారికి మన్నాని ఇచ్చాడు కదండి, దేవుడు వారికి మాంసాన్ని ఇచ్చాడు కదండి, దేవుడు వారికి మంచి నీళ్ళు ఇచ్చాడు కదండి, దేవుడు వారికి మంచి చెప్పులు మాయకుండా పాతగలకుండా ఉంచాడు కదండి. అన్ని హంగులు ఇచ్చి ఎందుకంటే అరణ్యంలో రాలిపేశాడు వారు నేను అనుకుంటున్నావా? వారు సరిగా ఎంత కాలం నేను వారి సనుగులను సహింతును? సనగొద్దు సుమా, అలక్ష్యం చేయొద్దు సుమా, జాగ్రత్త. భార్య స్థానంలో ఉన్నావా? భార్యగా నీవు ఇంట్లో సనగవద్దు. ఉద్యోగస్తుడిగా ఉన్నావా? ఉద్యోగంలో నీవు సనగవద్దు. ఒక గంట కొంచెం పనిచేసి వెళ్ళమంటాడు సేటుగాడు, ఆగు, సనుకోవద్దు. సంఘంలో కొంచెం లేట్ అవుతుందా? సనగవద్దు. దేవుని వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాం అన్న సంగతిని మర్చిపోవద్దు. బయట నీ పనులు రేపు చేసుకో, నో ప్రాబ్లం. కానీ వాక్యము వినే అవకాశం నీకు దొరుకుతుందో లేదో ఆలోచన చేస్తున్నావా? ఏ స్థానంలో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఎక్కడ ఉంటున్నావో, ఏ స్థితిలో ఉన్నా కూడా ఎవరి మీద కూడా నీవు సనగవద్దు. మరి విశేషంగా దేవుని మీద సనగవద్దు. సరిగావు అని అంటే తిరుగుబాటు చేశావు అని అర్థం. కాబట్టి ఆయన మన మీద ఉంచిన ప్రేమను సనుగుట వలన మనం ఏం చేసుకుంటున్నాం? పోగొట్టుకుంటాం. భార్య అస్తమానం కీచి పడుతున్నారు ఇంట్లో. కొంతమంది ఇంట్లో ఇలా కూడా అంటారు, బయట బంగారు పీచుకు అంటారు కదా. ఎలా ఉంటుందా ఇంట్లో? సనక్కోవద్దు. ఇల్లంటే ఇల్లంటే పరలోకమే. క్రైస్తవులు ఇల్లంటే ఏంటనుకుంటున్నారు? పరిశుద్ధులు. ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ మంచోళ్ళు అయి ఉంటే ఆ ఇల్లే పరలోకం. ఆ ఇంట్లో మనం సరిగే వాళ్ళని ఉండకూడదు. ఆ ఇంట్లో నమ్రత చాలా ప్రాముఖ్యం. ఉంటుందా నమ్రత? నమ్రత ఉండాలి. కాబట్టి నెనరు గల స్త్రీ ఏమందును ఘనత వహించును అన్నాడు. ఆలోచన చేస్తున్నారా? ఇల్లులో పాడైపోవడానికి, కుటుంబాలు భ్రష్టత్వం అయిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసా? సనుగులే. సనుక్కోవద్దు. చక్కగా ఉండండి, మంచిగా ఉండండి. జవాబు మంచిగా ఇవ్వటం నేర్చుకోండి. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకి ఉల్టా జవాబు ఇస్తారు. లేదు లేదు, మళ్ళీ కన్నవాడు వాడు, మళ్ళీ చదివించేవాళ్ళు వాళ్ళు, మనకు ఫీజులు కట్టేవాళ్ళు వాళ్ళు. మనకంటే తక్కువ చదవచ్చు, కానీ మనం వాళ్ళ మీద తిరుగుబాటు చేయొద్దు, ఉల్టా మాటలు మాట్లాడొద్దు.
ఏమండి, భర్త భరించేవాడు మీద ఉల్టా మాటలు మాట్లాడొద్దు, సరవద్దు అండి. ఆలోచన చేస్తున్నారా? వారు శనిగి అరణ్యములో ఆ విధంగా ఉండకుండా, సనగకుండా యెహోవాను లక్ష్యము చేస్తూ ఏం చేస్తూ, వాక్యం చదవండి. వాక్యం ఏం చెప్తుందో వినండి. చదవటం గొప్ప సంగతి కాదు, నేను ఎన్నోసార్లు చెప్తాను. అంటే చదివితే అర్థమవుతుంది కొంతమంది. అంటే ఏం అర్థమవుతుంది అండి? చదవడం కాదు, ఏం చదివాను, ఏం చెప్పాడు అక్కడ, ఏం చేస్తున్నాను నేను, అది ప్రాముఖ్యమండి. దివారాత్రములో దానిని ధ్యానించువాడు చదివేవాడు కాదు. అది గమనించండి. ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు ఇందులో? నా స్థానం ఏంటి, ఇంటిలో నా స్థానం ఏంటి, సంఘంలో నా స్థానం ఏంటి, ఉద్యోగంలో నా స్థానం ఏంటి, ఏ స్థానంలో నన్ను పెట్టాడో, నేను సరుగుతున్నానా, నేను తిరుగుబాటు చేస్తున్నానా, నాకన్నా యజమానుల మీద నేను ఎలాగుంటున్నాను అనే ప్రశ్న ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో స్త్రీలారా, పురుషులారా, పిల్లలారా, దాసులారా, యజమానులారా 5 ఉన్నాయి అక్కడ. మీరు చదువుకోండి, ఇంటికి వెళ్ళి టైం లేదు. ఏమండి, ఏ పరిధిలో దేవుడు నేను పెట్టాడో, పనివాడుగా పెట్టాడో, కంపెనీలో పనివాడుగా చేస్తున్నావు అయ్యా అని వారు నీ మీద జాలి పడేటట్లుగా నువ్వు పనిచేయి. తిరగబడేటట్లు కాదు, చాటును దూషించే వారిగా కాదు, జాగ్రత్తగా ఉంటావు. ఇశ్రాయేలు ప్రజలు రోధించినప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. పరలోకంలో నుండి దిగొచ్చాను అన్నాడు. మోషే, నేను దిగొచ్చాను ఎందుకో తెలుసా? వారిని విడిపించడానికి, వారిని నడిపించడానికి. విడిపించాడు, నడిపిస్తా ఉన్నాడు. సమృద్ధిగా పెట్టి నడిపిస్తూ ఉండగా వారు సనిగారు, అరణ్యములో రాలి. సనిగే వారంగా కాకుండా చక్కగా ఉండండి, కుటుంబాల్లో చక్కగా ఉండండి, ఇలా సమాజంలో చక్కగా ఉండండి, సంఘంలో చక్కగా ఉండండి, ఆ ప్రక్క వాళ్ళందరితో చక్కగా ఉండండి అండి. ఏం పట్టుకెళ్తావు, ఏం పట్టుకొచ్చావు కదండి. అది గమనించండి. మంచిగా జీవించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమ సంపూర్ణమైన మా ప్రియ పరలోక తండ్రి, మా మహిమ గల రాజా, నీ మహిమ గల నామానికి వందనాలయ్యా. నీ పరిశుద్ధ దినములో నీ మాటలు మీరు మాకు అందించారు ప్రభువా. కనాను దేశాన్ని వారికి ఇవ్వాలని ఆశపడ్డావు. వారు తిరుగుబాటు చేశారు. వారు సరిగా నాయన అరణ్యములో రాలిపోయారు. నీ మాటను అలక్ష్యము చేశారు, నిన్ను అలక్ష్యము చేశారు. ఆ దేశాన్ని చూడకుండా పోయారు ప్రభువా. ఎన్నో రీతుల్లో, ఎన్నో కోణాల్లో నీ మాటలు మీరు మాకు అందిస్తా ఉన్నారు. నిన్ను అలక్ష్యం చేస్తున్నామేమో, నీ వాక్యాన్ని అలక్ష్యం చేస్తున్నామేమో, నీ సన్నిధిని అలక్ష్యం చేస్తున్నామేమో ప్రభువా. అలక్ష్యం చేసేవాళ్ళంగా కాకుండా శ్రద్ధగా వినేవాళ్ళం, శ్రద్ధగా అనుసరించేవాళ్ళం. నీవు మాకిచ్చే పరలోకములో, ఆ మహారాధ్యంలో మేము ఉండేవాళ్ళం. నీ కృప మా అందరికీ అనుగ్రహించుకోండి. వినిన వాక్యాలను పెట్టిన హృదయాల్లో ఫలింప చేయండి. యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయించున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.